మిరాయి 2 hours 49 minutes రన్ టైమ్ తో థియేటర్స్ లో రిలీజ్ అయింది. రివ్యూ ఇచ్చే వాళ్ళలో అందరికంటే లేట్ గా రివ్యూ ఇస్తుంది నేనే అని తెలుసు. సారీ కొంచెం కుదరలేదండి ఈ వీక్. ఇక అలాగే ఈ మూవీకి మాక్సిమం పాజిటివ్ టాక్ ని రన్ అవుతుంది. బుక్ మై షోలో కూడా ఫుల్ హౌస్ఫుల్ బుకింగ్స్ అన్ని అబ్జర్వ్ చేశాక ఈ రివ్యూ ఇస్తున్నా. అండ్ అలాగే ఈ రివ్యూ విన్నాక ఏ కామెంట్స్ వస్తాయో ఎంత నెగిటివిటీ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయో కూడా నాకు తెలుసు. నాకు కొత్త ఏం కాదు, కానీ జెన్యూన్ గా నాకు అనిపించింది చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇక మొత్తానికి మూవీ చూసాక నాకైతే ఎందుకంత హైప్ ఇస్తున్నారో నాకైతే స్టిల్ అర్థం కావట్లేదండి. మేబీ ఆ విజువల్స్ వలన లేదా డివోషనల్ ఇన్వాల్వ్మెంట్ వలన జస్ట్ నిజంగా విజువల్లీ ఎక్సలెంట్ గా ఉంది. మెయిన్ గా ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ దగ్గర వచ్చే సీన్, మిరా దగ్గరికి వెళ్లే సీన్, సెకండ్ హాఫ్ లో బ్లాక్ స్వార్డ్ మనుషులతో ఫైట్ చేసే సీన్, ఆ క్లైమాక్స్ ట్రైన్ సీన్, ఓవరాల్ గా మూవీలోని యాక్షన్స్ వీటి కోసం థియేటర్ లో తప్పకుండా ఒకసారి చూడొచ్చు. కానీ ఈ మూడు తప్పిస్తే మిగతా సినిమా అంతా కూడా మెయిన్ స్టోరీ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, ఫ్లాష్ బ్యాక్ ఏమో విరూపాక్ష, హీరో రోల్ ఏమో హనుమాన్ శక్తి, రెఫరెన్స్ లో స్టిక్ అవి కల్కి, ట్రైన్ సీన్ ఏమో స్పైడర్ మ్యాన్, ఇలా అన్ని కలిపి కొట్టిన ఫీలింగ్. ఇంటర్వల్ తప్ప కంప్లీట్ గా ఫ్లాట్ అండ్ ప్రెడిక్టబుల్ టెంప్లెట్ లో వెళ్ళిన ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఏదో వెళ్తుంది, నేను అలా చూస్తూ ఉన్నాను అంతే తప్ప ఇంట్రెస్టింగ్ గా ట్రైన్ సీన్ అండ్ అవెలన్ టీమ్ తో వచ్చే ఫైట్ తప్ప మిగతా సెకండ్ హాఫ్ అంతా అలానే వెళ్ళిందండి. కానీ మ్యూజిక్ అండ్ విజువల్స్ కోసం ఒకసారి చూడొచ్చు. హనుమాన్ లాగా కంప్లీట్ గా డివోషనల్ మోడ్ లోనే వెళ్తుంది అనుకుంటే పొరపాటే. నాకైతే హనుమానే నచ్చింది ఇంద్రాయ్ కంటే. ఎంత విజువల్ గా స్టన్నింగ్ గా ఉన్నా లేదా రాసిన కథనే ఫాలో అవుతూ నరేట్ చేసినా గానీ రైటింగ్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు కదా. హీరో కోసం ఒక ఇంట్రొడక్షన్ సీన్, దాని గురించి ముందు చిన్న సెటప్, విలన్ ఇంట్రొడక్షన్ ఫైట్, మళ్ళీ విలన్ ఇంకో ఫైట్, ఇలాగే వెళ్తుంది. గాడ్ శ్రీరాముల వారి ప్రెజెన్స్ సినిమాలో క్లైమాక్స్ లో అట్లీస్ట్ ఒక డెడికేటెడ్ సీన్ ఉంటుందేమో అనుకున్నాను. రెండు ఏ జనరేటెడ్ లాంటి షార్ట్లు పెట్టి ఒక డైలాగ్ పెట్టి ఎండ్ చేసేసారు. దాన్ని డివోషనల్ లో అంటున్నారు. ఆ లిమిటెడ్ కంటెంట్ ని ట్రైలర్ లోనే పెట్టక్కర్లేదు. ఏదో టీజర్ అండ్ ట్రైలర్ లో పెట్టి హైప్ చేద్దాం అన్నట్టు తీసారని క్లియర్ గా తెలుస్తుంది. ఒక్క హనుమాన్ డివోషనల్ ఫిల్మ్ అన్నా మహావతార్ నరసింహాని అన్న ఒక అర్థం ఉంది. హైప్ కోసం స్టార్టింగ్ లో అగస్త్యముని తెచ్చేసి లాస్ట్ లో ఒక నిమిషం శ్రీరాముల వారిని చూపించేసి అంత నీడే ఉందండి డివోషనల్ టచ్ సినిమాకి. ఎలా ఉందంటే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లో థానోస్ కి థార్ చంపబోయే హ్యామర్ ని గాడ్ ఇచ్చారని చెప్పడానికి మాత్రమే ఉంది ఇక్కడ పర్పస్. ఎలాంటి డౌట్స్ వచ్చాయంటే అంత పవర్ఫుల్ అగస్త్యముని విలన్ వేసి వచ్చా. బ్లాక్ స్వార్డ్ బుక్స్ కోసం వెళ్ళిన ప్రతిసారి వీళ్ళు బుక్స్ బయటికి తెచ్చి ఇచ్చినట్టు ఉంటుంది. అదేదో దాచిన ప్లేస్ లో చెప్పకుండా పోతే ఇంకా బెటర్ కదా. ఆ లాస్ట్ లో కూడా అంతే. ఆ పోలీస్ అసలు హీరోని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అసలు హీరో తప్పే ఉంది, ఏది పడితే చూపించేసి నమ్మేయండి అనేలా ఉంది. కానీ నమ్మించేలా కన్విన్సింగ్ కానీ మెయిన్ గా బిలీవబుల్ గా కానీ లేదు. ఇక ఫ్యామిలీ చూడొచ్చా అంటే చూడొచ్చు, అడల్ట్ గానే ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లో స్టోన్స్ ఉన్నాయి కదా, అలానే ఇక్కడ కొన్ని గ్రంథాలు, ఆ గ్రంథాల కోసం విలన్ మంజు మనోజ్ గారు ఈ వినాశనం నుండి ప్రజల ప్రపంచాన్ని కాపాడడానికి ఒక సూపర్ హీరో తేజ సజ్జయ్ గారు ఏం జరిగింది, అసలు ఈ గ్రంథాలు ఎక్కడి నుండి వచ్చాయి, ఈ సూపర్ హీరో ఎవరు, చివరికి ఏమైంది అనేది స్టోరీ. ప్లస్ పాయింట్స్ మెయిన్ విజువల్స్ ని హైలైట్, కెమెరా వర్క్ అయితే అదిరింది, యాక్షన్ సీన్స్ ని భలే తీశారు, విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది, ఫైట్ సీన్స్ అన్ని భలే కంపోజ్ చేశారు. తేజ సజ్జయ్ గారు కూడా బాగా షైన్ అయ్యారు యాక్షన్ ఎపిసోడ్స్ లో. ఇక నాకు హైలైట్స్ గా అనిపించిన సీన్స్ అయితే ట్రైన్ ఫైట్ సీన్ దగ్గర విజువల్స్, ఇంటర్వల్ ముందు సీన్, ఆ బ్లాక్ స్వార్డ్ మనుషులతో ఫైట్. పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ బాగానే చేశారు. బైరాం కంటే మంజు మనోజ్ గారు ఇందులో కొంచెం విలన్ గా బెటర్ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్లాక్ స్వార్డ్ ఫ్లాష్ బ్యాక్ ఎండింగ్ లో బాహుబలి గుర్తొచ్చింది, కానీ చాలా బాగున్నాయి బీజిఎంలు మిగతావి. అండ్ మ్యూజిక్ మరి హైలైట్ సినిమాకి. మైనస్ పాయింట్స్ ఎమోషన్స్ నే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఏవి పడితే చూపించేసి నమ్మేయండి అంటే కాదు, నమ్మేలా ఉండాలి కదా ఫిక్షనల్ అయినా కానీ. ఫ్లాష్ బ్యాక్ లో లాజిక్ లో కనెక్షన్ ఏంటి, అసలు ఎందుకు విలన్ గా మారాడనే ఫ్లాష్ బ్యాక్ డీటెయిలింగ్ లో కూడా టెక్నికల్ గా విజువల్ వర్క్ చూపెడుతున్నారు తప్ప ఫైటింగ్ వర్క్ ఏం చేయడం అవ్వలేదు. అదే ఫెమిలియర్ విలన్ ఫ్లాష్ బ్యాక్. అంటే ఎలా ఉంటుందంటే విలన్ రోల్ కూడా ఇతను విలన్ కాబట్టి చెడ్డాడు కాబట్టి విలన్ అనే చూడండి అన్నట్టు ఉంటుంది. అంతే తప్ప వీడియో ఎంటర్ ఎంత క్రూరంగా ఉన్నాడు అనే మన ఇన్వాల్వ్ అయిపోయేంతలా ఏం లేదు. అసలు బుక్స్ ఏంటి, ఆ బుక్స్ యొక్క పవర్స్ ఏంటి, ఆ దగ్గరికి వస్తే విలన్ ఏం చేస్తాడు, ఇవన్నీ కూడా డీటెయిలింగ్ ఇవ్వాలి కదా. కామెడీ చేస్తూ ఆ పోలీసుల ట్రాక్ ఏంటో, హీరోయిన్ ట్రైన్ లో తీసుకెళ్ళడానికి తప్ప ఎందుకు యూజ్ అవ్వలేదు వాళ్ళ రోల్స్. ఇన్ఫాక్ట్ ఫ్లోర్ దెబ్బతీసేలా ఉన్నాయి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్. బీజిఎం బాహుబలి అనిపించింది ఆ ఫ్లాష్ బ్యాక్ ఎండింగ్ సీన్ లో. ఇక డివోషనల్ టచ్, ఇప్పుడు మంచు మనోజ్ గారికి తాంత్రిక శక్తి అని ఫిక్షనల్ గా ఎలా పెట్టారో అలాగే కొన్ని గ్రంథాలు ఉన్నాయి, దానికి డివోషనల్ టచ్ ని కావాలని అగస్త్యముని, అశోకుడు అంటే ఎందుకు. ప్రతి ఒక్కరి బడ్జెట్ లో అవుట్పుట్ అంటుంటే ఎంత బడ్జెట్ పెడితే ఎంత అవుట్పుట్ వస్తుందో ఆ ప్రొడక్షన్ ఎస్టిమేషన్ ఎంత తెలిస్తేనే కదా 50 crores అచీవ్ చేయొచ్చా లేదా అని చెప్పగలిగేది. ఇప్పుడు ప్రభాస్ గారికి 150 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చి 200 కోట్లు మూవీ బడ్జెట్ అని అంత, అప్పుడు 200 కోట్లు భారీ ప్రాజెక్ట్ రా అంటాను మూవీ బడ్జెట్. కానీ అందులో 150 కోట్లు రెమ్యూనరేషన్ గా పోతుంది. యాక్చువల్ బడ్జెట్ ఎంత అవుద్ది, 50 కోట్లు. ఇక్కడ హీరో చిన్న హీరో కాబట్టి రెమ్యూనరేషన్ తక్కువ ఉంటుంది. సో బడ్జెట్ అనేది మెయిన్ గా అదర్ దాన్ రెమ్యూనరేషన్ గా ఖర్చు చేస్తారు. ఇక్కడ అదే జరిగి ఉంటుంది.
ప్రతి ఒక్కరు ఇదే డైలాగ్ 50 కోట్లు తక్కువ బడ్జెట్ లో ఎంత అవుట్పుట్ రావడం అంటే సో ఫైనల్ మూవీ వర్డిక్ట్ ఏంటంటే విజువల్ క్వాలిటీ అండ్ బీజిఎం కోసం ఇంకా ఫ్యూ సీన్స్ కోసం అయితే థియేటర్ లో చూడొచ్చు. ఇక నేరేషన్ గానీ ఆ ఎన్నో సినిమాల నుండి మిక్స్ కొట్టిన స్టోరీ కోసం అయితే ఆ అవెంజర్ ఇన్ఫినిటీ వార్ లాంటి మూవీస్ చూడకపోతే ఒకసారి మూవీని ట్రై చేయొచ్చనే ఫీలింగ్ కలిగింది. సినిమా ఆల్రెడీ బుకింగ్ అవి బానే ఉన్నాయి కానీ నాకే అంతేం అనిపించలేదు. విజువల్ ఇంప్రెసివ్ బట్ ద నెరేషన్ ఫీల్స్ ప్రెడిక్టబుల్ విత్ ఫోర్స్డ్ డివోషనల్ టచ్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.7. మీకు ఎక్కడ వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.